నేను చాలా మంది స్టూడెంట్స్ ని చూశాను. వాళ్ళు స్కూల్ కాలేజెస్ ని మానేసి ఇడ్లీ చాయ్ సమోసా బిజినెస్ స్టార్ట్ చేస్తాము లేకపోతే ట్రేడింగ్ చేస్తామని చెప్తూ ఉంటారు. గైస్ అర్థం చేసుకోండి, మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగం షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి హ్యాబిట్. దాని గురించి చదివి తెలుసుకొని వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని అనలైజ్ చేసి లాంగ్ టర్మ్ కోసం షేర్స్ కొని ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. కానీ ఈ రోజుల్లో యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి డైలీ చాలా మనీ వస్తాయి, 30 రోజుల్లోనే లక్షల్లో సంపాదించొచ్చు అని మీరు అప్పులు చేసి మరీ పెడితే మోసపోతారు. మీరు రతన్ టాటా, అంబానీ లాంటి మల్టీ బిలియనర్స్ ని ఇంట్రాడేలు డైలీ ట్రేడింగ్లు చేయడం చూసారా ఎప్పుడైనా? వీళ్ళేమైనా పిచ్చోలా? నిజంగానే అంతంత కోట్లు వస్తే వాళ్ళు జస్ట్ 1 కోటి ఇన్వెస్ట్ చేసి 2 కోట్లు తీసుకుని వెళ్తారు. ఈ బిజినెస్లు రిస్క్లు ఎందుకు తీసుకుంటారు? ప్లీజ్ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి. నన్ను అడిగితే నా పర్స్పెక్టివ్ ప్రకారంగా ఈ ఎడ్యుకేషన్ అనేది ఎవ్వరికి సొంతం కాదు, దానిపైన ఎవ్వరికి హక్కు లేదు. నేను ఒక దగ్గర నేర్చుకొని నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని ముందు మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో మళ్ళీ కోర్సులు క్రియేట్ చేసి